హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, 9 రోజుల బేబీకి అయితే కనుక ఫ్రాక్ అనే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఇది వచ్చేసి చిన్న బేబీకి వచ్చేసి మనకు అంచులు ఏవైతే ఉంటాయో అవంతా కూడా బాడీకి గుచ్చుకునే ర్యాషెస్ రాకుండా మొత్తం లోడింగ్ పద్ధతిలో ఎక్కడే కానీ ఖర్చు అనేది మనకు బయటికి కనిపించకుండా స్టిచ్చింగ్ ఎలా అయితే చేసుకోవాలో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే కనుక నేను క్లియర్గా చూపించేస్తాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, మొత్తం డబల్ లేయర్ లైనింగ్ అయితే తీసేసుకొని మొత్తం అయితే ఇలా 1 మీటర్ క్లాత్తో 9 రోజుల పాపకైతే కనుక చాలా అందంగా ఫ్రాక్ అనేది రెడీ అయితే చేసేసుకోవచ్చు అనమాట. మన పిల్లలకు మన చేత్తో మనమే స్టిచ్ చేసుకుంటే ఆ అందమే వేరు కదా. ఇది వచ్చేసి మా తమ్ముడు కూతురి కోసం నేనైతే స్టిచ్చింగ్ అయితే చేశానమాట. మీకు ముందు వీడియోలో చూసే ఉంటారు. కటింగ్ వీడియో వచ్చేసి మొత్తం మా తమ్ముడు పిల్లలకి ఇద్దరికి ఒక శారీ వచ్చేసి సిస్టర్స్ ఇద్దరు పాపలు, తర్వాత మిగిలిన క్లాత్ వచ్చేసి మదర్కి వచ్చేసి ఒక టాప్ అయితే కావాలని చెప్పాను కదా, అదనమాట. ఇది వచ్చేసి ఫ్రాకు చాలా అంటే చాలా బాగా అయితే వచ్చేసింది. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వీడియోలో అయితే చూపించేస్తాను. ఎవరు కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైతే అయిపోతుందన్నమాట. ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి, ఇవి అనమాట నేను ముందుగా కటింగ్ చేసుకున్నటువంటి పీసెస్. ఇవి వచ్చేసి పాలిస్టర్ అయితే కనుక ఒక లైనింగ్ అనమాట, అలాగే కాటన్ కూడా ఒక లైనింగ్ అయితే తీసేసుకున్నాను. స్టిఫ్ కోసం వచ్చేసి పాలిస్టరు, పాపకు వచ్చేసి కంఫర్ట్గా ఉండడం కోసం కాటన్ అయితే లైనింగ్ అయితే తీసేసుకొని ఇలా ముందుకైతే కనుక పాలిస్టర్ అంతా కూడా జాయింట్ చేసేసుకున్నాను. చివర్లో అంచులు ఉంటాయి కదా, ఇలా డబల్ ఫోల్డింగ్లో మరిచి ఒకే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. నడుము కొంచెం చిన్నదిగా అనిపించింటే నేను నడుము అనేది సెట్ చేసుకున్నాను. అలాగే కాటన్లో వచ్చేసి మనకు పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో అయితే కనుక స్టిచ్ అయితే చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి కాటన్ వచ్చేసి సింగిల్ ఫోల్డింగ్లో ముందుగా అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వంపులు తిరగకుండా లెవెల్గా అయితే కనుక కింద షేప్ పట్టి అనేది మనకు నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. గోల్ పట్టి అనేది బాగా వచ్చేస్తుంది. చూసారా, సింగిల్ కుట్టు అయిపోయిన తర్వాత డబల్ కుట్టుతో ఇలా రౌండ్గా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు గేరా అనేది ఎక్కడ కూడా వంపులు తిరగకుండా ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా అయితే వచ్చేస్తుంది. మనం ముందుగా పాలిస్టర్ అయితే నడుము దగ్గర కటింగ్ అయితే చేసుకున్నాం కదా, అలాగే చెక్ చేసుకొని కాటన్లో కూడా నడుము దగ్గర కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి, నేను ఎలా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేసి. ఇప్పుడు వీటి రెండింటిని కూడా నడుము రెండు కూడా జాయింట్ అయితే చేసి పెట్టేసుకోవాలి. చూడండి, నడుము వరకు మాత్రమే నేను ఇక్కడ జాయింట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఫ్రాక్ కింద వచ్చే లైనింగ్ పీస్ అనేది మనకు రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన లైనింగ్ పీస్ వచ్చేసి పక్కన పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి ఐరన్ ఫ్లీట్ లాగా నేను ఐరన్ చేయకుండానే మన నెయిల్తో రఫ్ చేసుకుంటూ ఇలా అయితే కనుక ఫ్లీట్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. చూడండి, చాలా అయితే ఫినిషింగ్ అనేది చాలా బాగా అయితే వచ్చేస్తుంది అనమాట. అచ్చం మనం ఐరన్ చేస్తే ఎలా అయితే వస్తాయో ఫ్లీట్స్ అదే విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి 1 మీటర్ క్లాత్లో పాపకైతే ఫ్రాక్ అనేది రెడీ అయితే చేస్తూ ఉన్నాను. మొత్తం అంతా కూడా ఇదే విధంగా నడుము దగ్గర ఇలా ఫిల్ పెట్టుకుంటూ మన నెయిల్తో వచ్చేసి ఇలా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితే కనుక వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా అయితే కనుక ట్రై చేశారంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. అది చిన్న పిల్లలకైనా సరే పెద్ద పిల్లలకైనా సరే. కాకపోతే ఏంటంటే పెద్ద పిల్లలకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు మిషన్ స్టాండ్ అనేది హైట్ ఎక్కువ, క్లాత్ ఎక్కువ వస్తుంది కదా, దానికి మించి వస్తుంది కదా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ మొదట్లో అయితే కనుక సింపుల్గానే ఉండిపోతుంది. మొత్తం ఓవరాల్గా అయితే కనుక ఫ్రాక్ అంతా కూడా స్టిచ్చింగ్ అనేది ఇలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇది కూడా మనకైతే రెడీ అయితే అయిపోయింది కదా. ఇలా రెడీ అయిపోయిన ఫ్రాక్ అంతా కూడా నడుము లైనింగ్ క్లాత్ అంతా చెక్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు బాడీ కింది పార్ట్ అయితే మొత్తం లైనింగ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కోసం ఇలా అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నాను అనమాట. అది కూడా కాటన్లో తీసేసుకున్నాను. బ్యాక్ హుక్స్ వచ్చేలాగా పెట్టాలని చెప్పారనమాట. బ్యాక్ హుక్స్ కోసం వచ్చేసి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా వదులుకొని ఇక్కడ హైట్ వచ్చేసి 7 ఇంచుల వరకు అయితే ఇంకా మొత్తం మార్కింగ్ అయితే వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే వేసుకున్నాను. 9 రోజుల పాపే కాబట్టి ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ వరకు అయితే కనుక తీసేసుకొని ఆమ్ డౌన్ ఇలా అయితే తీసేసుకున్నాను అనమాట. ఈ పాప వెయిట్ కూడా వచ్చేసి 2 కేజీల 440 గ్రాములు మాత్రమే వెయిట్ అయితే ఉందన్నమాట. చాలా తక్కువ వెయిట్లో ఉందన్నమాట బేబీ కూడా, కాబట్టి ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ వేసుకొని మనకు స్టిచ్చెస్కు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసేసుకొని మొత్తం కటింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం
ఎక్కడే కానీ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనుక చూపించేస్తాను అనమాట. ముందుగా అంచు మెట్టి చూడండి, మొత్తం అంతా కూడా సైడు చంక దగ్గర నెక్ షోల్డర్ ఇవంతా కూడా మొత్తం ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్లుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర అంతా కూడా కట్ చేసుకొని వంపులు తిరగడకుండా మనకు లెవెల్గా రావాలి, అక్కడక్కడ ఖర్చులు పెట్టేసుకోవాలి. ఖర్చులు పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకున్నామంటే చూసారా, లోడింగ్లో వచ్చేసి మనకు ఎక్కడ కూడా ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా బాగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. మనకు మూలలు ఎక్కడైనా సమంగా రాకపోతే చిన్న పిన్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ పెట్టేసి ఆ మూలల దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉక్స్ పార్ట్ అయితే కావాలి కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి పార్ట్ కావాలి కాబట్టి దానికోసం కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది కూడా అంతే, ఇలా రివర్స్ చేసుకొని పైన ఒక ప్రెస్ కుట్ వేసుకున్నామంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టీలు అనేది రెండు కూడా రెడీ అయితే అయిపోతాయి. ఇప్పుడైతే ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది, రెండో పార్ట్ కోసం కూడా ఇలానే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూసేసారా, చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కనుక చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓవరాల్గా అయితే కనుక మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా ఇలా రెడీ అయితే అయిపోయిందనమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సింది ఏముందంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా, నేను ఉక్స్ పట్టి కాజా పట్టికి కటింగ్లోనే క్లాత్ అయితే ఎక్స్ట్రాగా వదిలేసాను కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఒకటి ఉక్సులు వేసుకోవడానికి, ఒకటి కాజాలు వేసుకోవడానికి. ఇక్కడ నేను మిషన్తో కాజాలు వేయకుండా థ్రెడ్స్తో వేయాలి కాబట్టి రెండు మనం లోపల వైపే మడిచి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. అలాగే స్టిచ్చింగ్ అంతా అయిపోయిన రెండు కలిపి నడుము దగ్గర ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట, బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడు షోల్డర్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ చేసుకున్నామంటే ఓవరాల్గా బాడీ అనేది మనకు రెడీ అయితే అయిపోతుందన్నమాట. ఇందులో మనం ఎక్కడ కూడా హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేయడం లేదు. అలాగే చంక లూజ్ చూసుకొని నడుము వైపు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత మనం నడుము లూజ్ అంతా చెక్ చేసుకున్న తర్వాత నడుము లూజు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా చెక్ చేసుకోవాలన్నమాట. అది చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ముందుగా స్టిచ్ చేసుకున్నటువంటి బాడీ కింది పార్ట్ లంగా పార్ట్ ఏదైతే ఉందో ఈ లంగా పార్ట్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మనం ఏదైనా నాట్ ఇచ్చుకోవాలి, థ్రెడ్స్ పెట్టుకోవాలంటే ముందుగానే ఇక్కడ కనిపిస్తుంది చూడే హ్యాంగింగ్స్ కోసం వచ్చేసి నేను థ్రెడ్ అనేది జాయింట్ చేసుకున్నాను కదా, ఇలా జాయింట్ చేసుకొని మనకు లూజ్ ఉన్న దగ్గర ఒక కుట్టు అయితే వేసుకొని మొత్తం అంతా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా చూడండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్చింగ్ అయితే చేయడం లేదు. అలాగే నడుము దగ్గర లూజ్గా ఉందంటే కనుక మనం రెండు టక్స్లు అయితే కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కు ఓన్లీ మెయిన్ పార్ట్ అనేది అంటే లంగా మెయిన్ పార్ట్ ఉంది కదా శారీలో క్లాత్, ఈ క్లాత్ వరకే జాయింట్ అయితే చేస్తూ ఉన్నాను. లైనింగ్ అయితే జాయింట్ చేయలేదన్నమాట. ఇలా స్టిచ్ చేస్తే ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనకు లోడింగ్లో నడుము దగ్గర బేబీకి కుచ్చుకోకుండా ఉండడానికి వచ్చేసి మనం ఏదైతే బాడీకి కుట్టేసాం కదా దానికి వచ్చేసి లో పక్కన పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనకు బాడీ పార్ట్కు ఒక వైపున అయితే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టి కుట్టేసాం కదా, లైనింగ్ వైపున వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాము. లైనింగ్ వచ్చేసి మనకు లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఇలా డబల్ స్టిచ్ చేసుకున్నామంటే లోడింగ్ పద్ధతిలో ఫినిషింగ్ అనేది చాలా బాగా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఎక్కడ కూడా మనకు ఖర్చు అనేది కనిపించదన్నమాట. ఓవరాల్గా అయితే కనుక ఇలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు రివర్స్ చేసుకొని మొత్తం నడుం వరకు అన్నీ కలుపుతూ అంటే బాడీ పార్ట్, కింది పార్ట్, అలాగే లైనింగ్ పీసెస్ ఇవన్నీ కలుపుతూ నడుం లూజ్ వరకు అయితే చూసి ఒక రఫ్ చేసుకోవాలి. అలాగే పదం పైకి ఎత్తేసి పై వరకు ఒక కుట్టు అయితే వేసుకొని ఇక్కడి నుంచి మనం లైనింగ్ క్లాత్లు సపరేటు, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే ఏ పీస్కి ఆ పీసు సపరేట్గా గోల్ అయితే వచ్చేస్తుందన్నమాట. మూడు క్లాతులు కలిపి ఒకేసారి స్టిచ్ అయితే చేయకూడదు, ఒక్కొక్కటి సపరేట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఇక్కడ చూసేయండి. చూడండి, చివర్లో వచ్చేసి మనకు చంక దగ్గర నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా మనకు పీస్ అనేది బయటికి రాకుండా లోడింగ్ పద్ధతిలో డ్రెస్ అనేది రెడీ అయితే అయిపోయిందనమాట. చేసారా, చాలా సింపుల్గా చాలా బాగా అయితే వచ్చేసిందనమాట. ఈ డ్రెస్ వేసిన షార్ట్ వీడియో అయితే కనుక పాపకు వేసి ఉయ్యాలో వేసిన వీడియో అయితే కనుక ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి, షార్ట్లో చెక్ చేసుకోండి.
ఇలా అంతా స్టిచ్ చేసిన తర్వాత మనం ఏదైతే కనుక థ్రెడ్స్ కోసం థ్రెడ్ అయితే పెట్టామో ఈ థ్రెడ్ కోసం హ్యాంగింగ్స్ అనేది ఇక్కడైతే నేను రెడీ అయితే చేస్తున్నాను. సింపుల్గా హ్యాంగింగ్స్ అనేది ఎలా వేసుకోవాలి ఇక్కడ చూసేసేయచ్చు. ఇలా ముందుగా అంతా కూడా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత హ్యాంగింగ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నేనైతే స్టిచ్ చేసిన థ్రెడ్ సన్నగా ఉంది, ఒకవేళ లూజ్గా అది ఊడొచ్చేస్తుందని చెప్పేసి ముందుగా ముడి పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేస్తూ ఉన్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు థ్రెడ్స్కి వచ్చేసి హ్యాంగింగ్స్ అనేది చాలా సింపుల్గా రెడీ అయితే అయిపోయాయి అన్నమాట. ఒక థ్రెడ్కి అయితే కనుక హ్యాంగింగ్ అయితే వేసేసాము. ఇలా అయితే వచ్చేసింది. రెండో థ్రెడ్కి కూడా హ్యాంగింగ్స్ అనేది ఇదే విధంగా రెడీ అయితే చేసేసుకోవాలి. ముందుగా చెప్పినట్టు థ్రెడ్కి వచ్చేసి చివర్లో ఒక ముడి వేసుకొని ఆ ముడి దగ్గర నుంచి హ్యాంగింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామంటే ముడి మనకు జారి రాదు, అలాగనే హ్యాంగింగ్ అనేది ఊడిపోకుండా టైట్గా ఉండిపోతుంది అన్నమాట. ఓకే అండి, ఈ వీడియో అయితే చూసేశారు కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసేసారా మొత్తం డ్రెస్ అయితే ఓవరాల్గా డ్రెస్ అంతా కూడా చాలా లుక్ అయితే కనుక చాలా బాగా అయితే వచ్చేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.